ఈ పుంటి రాయకలతో ఈ పచ్చడి తయారీ విధానం చూద్దాం. చాలా సూపర్గా ఉంటుందండి. ఇదే సీజన్లో దొరుకుతుంది. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది గోంగూర ఉంటుంది కదండి, ఇవి కాయలు, దానికెళ్ళి తీసిన రేకులతో ఈ పచ్చడి. సరే ట్రై చేసి చూడండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. అన్నం కలుపుకుంటే కూడా రెడ్ కలర్లో ఉంటుంది. హాయ్ అండి, ఈరోజు పుంటిరాకల పచ్చడి చేసుకుందామని పుంటిరాకలు తెప్పించుకున్నానండి. ఇది పుంటికూర, ఇదే గోంగూర, ఎర్ర గోంగూర, పుంటికూర అవన్నీ పేర్లతో పిలుస్తామండి. ఇప్పుడు ఇవి మంచి సీజన్, ఇప్పుడే వస్తాయి. ఇవి ఇత్తులు కరెక్ట్గా ఇత్తులు అవుతాయి. ఇవిగో ఇట్లుంటాయి పుంటిరాకల విత్తనాలు. ఇవి కరెక్ట్గా ఇప్పుడు పులుపు కూడా మంచి దిగుతుంది. ఇట్లా ఒలుచుకోవాలి, అన్నీ ఇట్లనే ఒలుచుకోవాలి. మనకి పుంటిరాకలే అవసరం. అన్నీ ఇట్లనే ఒలుచుకుందాం. ఈ పుంటిరాకల పచ్చడి చేసుకోవాలనుకుంటే ఇదే మంచి సీజన్ అండి, ఇప్పుడే దొరుకుతాయి ఇవి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా చీడ కూడా ఉంటుందండి, చూసుకోవాలి, చూసుకొని ఒలుచుకోవాలి. ఇవి చీడ ఏమన్నా ఉంటుంది ఏమన్నా ఇట్లా మంచిగా చాలా నీళ్ళల్లో వేసి కడిగేసుకుంటుందండి. ఇట్లా 2-3 సార్లు కడిగేసుకోవాలి. టబ్బుల నీళ్ళతోటి ఒక 2-3 సార్లు కడుక్కొచ్చిన. ఇప్పుడు ఈ బౌన్లో కూడా మళ్ళీ ఫిల్టర్ నీళ్ళు పట్టి 2-3 సార్లు ఇట్లా మంచి ఇట్లా జాడిచ్చినట్టు ఇట్లా అని కడిగేసుకోవాలి. ఇట్లా కడుక్కొని స్టెయినర్లో తీసుకోవాలి. ఇట్లా చెత్త ఏం లేకుంటే ఇంత తెల్లగా నీళ్ళు వచ్చేదాకా కడిగేసుకోవాలి. ఇవి ఇప్పుడు ఈ పుంటిరాకల పచ్చళ్ళకు కావాల్సినన్ని ఎండుమిర్చి, టేస్ట్కి సరిపడా జీలకర్ర, పచ్చెనగపప్పు, నువ్వులు, ధనియాలు ఒక స్పూను మినప్పప్పు, టేబుల్ స్పూన్ ఏమో ఇవి నువ్వులు, ఎల్లిపాయలు, ఇవి కావాల్సినవి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇంట్లో నువ్వులు ముందుగా నూనె లేకుండా నువ్వులు వేయించుకుందాం. ఇవి వేయించుకుందాం. ఇప్పుడు ఇవి వేగిని గిన్నెలకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇంట్లో కొంచెం ఒక స్పూన్ నూనె వేసుకొని ఇవన్నీ వేయించుకుందాం. పచ్చెనగపప్పు, ధనియాలు, మినప్పప్పు, ఇవన్నీ వేగినాయి కదా. ఇప్పుడు మిరపకాయలు తుంచుకొని వేసుకుందాం లాస్ట్లో. రుచికి తగ్గట్టుగా 1 టీ స్పూను జీలకర్ర, ఇవన్నీ దూరగా వేయించుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగినాయి. ఇవి కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నా. మనం మంచిగా కడిగి స్టెయినర్లో వేసి పెట్టుకున్న పుంటిరాకలు, ఇది మంచిగా వేగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా చేసుకొని మిక్సీ పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నా కదా, ఆఫ్ చేసుకున్నాక కొత్తిమీర, ఇది చల్లగాయలోపు ఇది మగ్గిపోతుంది. కొత్తిమీర, చింతపండు కడిగి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. మనము ఈలోపు అది పుంటికూర చల్లగాయ వరకు
ఈ మిక్సీకి వేసుకుందాం. మనం ఫ్రై చేసుకున్నాయి ఇవి అల్లం ముక్కలు, ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, సార్ అటు పెట్టు. అట్లేదు కాడిస్తున్నావు రాసి భయపడుతున్నావు. చల్లగా అయినా పుట్టిరాకల పేస్ట్ కూడా వేసుకొచ్చి మిక్సీ పట్టుకుందాం. ఈ పుట్టిరాకల పచ్చడి మా అమ్మమ్మ ఉడకబెట్టి నూరుతుండే. ఉడకబెట్టి నూరితే రెడ్ కలర్ ఉంటుండే అన్నంలో కలుపుకుంటే. మేము ఇష్టంగా తింటుంటే మిక్సీ పట్టుకుందాం. చిన్న బెల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకుంటాం. మెత్తగా మిక్సీ పట్టుకున్నా కదా, ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపుకు ఒక పోపుల గరిటె పెట్టుకుని అది వేడైనాక ఇది జారిపోతుందని ఇక్కడ చిన్న గుండి పెట్టిందండి. నూనె వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఈ పుంటికూర పచ్చడైనా గోంగూర పచ్చడైనా ఈ పచ్చళ్ళలో పులుపు వాటిలలో కొంచెం నూనె ఎక్కువ వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది. అందుకు నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు ఇవన్నీ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాం. ఒక 3 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. కరివేపాకు ఒక 3 రెమ్మలు, 1 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు ఇదంతా మంచిగా వేగిగా తాలింపు. ఇప్పుడు ఇది మనం మిక్సీ చేసుకున్న పచ్చడి, పుట్టిరాకల పచ్చడి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మంచిగా కలిపేసుకున్నాం కదా, కలిసిపోయింది. ఇది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఈ వీడియో ఎట్లా వచ్చిందో.